నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ లోకి కామనర్లను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వివాదాల్లో చిక్కుకుంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతున్న ఈ షోలో కంటెస్టెంట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న టాస్కులు, జడ్జిల వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అగ్ని పరీక్షలో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లిన ఉప్పల్ బాలు చివర్లో ఎలిమినేట్ కావడంతో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తనను వల్గర్ వీడియోస్ అంటూ ఎందుకు పనికిరాని వాడిలా అవమానించారని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా షో జడ్జిగా వ్యవహరిస్తున్న నటుడు నవదీప్ తీరుపై ఉప్పల్ బాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనను ఎలిమినేట్ చేయడం వెనుక కారణమేంటో చెప్పాలని ప్రశ్నిస్తూ వరుస వీడియోలు చేస్తున్నారు. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గలుగా ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒక ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు. ఇదిలా ఉంటే మరోవైపు అగ్ని పరీక్ష యాంకర్ శ్రీముఖి వ్యవహరించిన తీరుపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రన్నింగ్ రాజా అనే కంటెస్టెంట్ ఆడిషన్స్ కు వచ్చిన సమయంలో శ్రీముఖిని ఇమిటేట్ చేయాలని జడ్జిలు చెప్పడంతో అతను ఆమెను అనుకరిస్తూ కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో శ్రీముఖి దగ్గరకు వెళ్లిన రన్నింగ్ రాజా ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నించగా శ్రీముఖి వెంటనే తన సీట్లో నుంచి లేచి నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కంటెస్టెంట్లను పిలిచి వారి టాలెంట్ ను పరీక్షించే కార్యక్రమంలో వారిని అవమానించేలా వ్యవహరించడం సరికాదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే మర్యాదగా చెప్పొచ్చు కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీముఖి వ్యవహరించిన తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉండగా, ఇంకొందరు మాత్రం ఆమె వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ కోసం నిర్వహిస్తున్న అగ్ని పరీక్ష ప్రారంభంలోనే కంటెస్టెంట్ల ఆరోపణలు, జడ్జిల తీరుపై విమర్శలు, యాంకర్ వ్యవహార శైలిపై చర్చతో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదాలు రాబోయే ఎపిసోడ్స్ లో మరింత ముదురుతాయా, లేక షో నిర్వాహకులు దీనిపై క్లారిటీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.